అష్టవినాయక విశిష్టతలేంటి? అవి ఎక్కడున్నాయో తెలుసా? పురాణాల ప్రకారం శివయ్యకు జ్యోతిర్లింగాలు, అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఉన్నాయో, గణపతికి కూడా ప్రత్యేకమైన అష్టవినాయక ఆలయాలు ఉన్నాయి. 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం అష్టవినాయక ఆలయాలన్నీ స్వయంభువుగా వెలిశాయి. పశ్చిమ మహారాష్ట్రలోని మోర్గావ్, లేన్యాద్రి పాలి ప్రాంతాల్లో ఉన్న ఈ 8 ఆలయాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పురాణంలోని ఒక శ్లోకం వల్ల మహారాష్ట్రలోని అష్టవినాయక స్థలాల గురించి తెలిసింది. అందుకే అష్టవినాయక యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని తూర్పు భాగంలో విదర్భ సహజ సిద్ధమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి గొప్ప ప్రాచీన సాంప్రదాయం ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రావిన్స్లో కూడా వినాయకుని స్థలాలు ఉన్నాయి. విదర్భ అష్టవినాయక అనే పదం 8 ఎంపిక చేసిన దేవాలయాల నుండి ఏర్పడింది. ప్రయాణాలకు తగినన్ని అవకాశాలు లేని కాలంలోనే ప్రతి ప్రాంతంలోనూ గణేశుడి విగ్రహాలు వెలిశాయి. ఇవి కాలక్రమేణా అభివృద్ధి చెందాయి. దండకరాజు సాధించిన భూమి విదర్భను దండకారణ్య అంటారు. చరిత్ర, పురాతన శాసనాలను అధ్యయనం చేసిన తర్వాత వాకాటక సామ్రాజ్యం కాలం నుండి విదర్భలో కూడా వినాయకుడిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి. గణేశుడి 21 ముఖ్యమైన ప్రదేశాలే కాకుండా విదర్భలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఈ అష్ట వినాయకులను ఏదైనా నిర్దిష్ట క్రమంలో దర్శనం చేయాలన్న నియమాలేవీ లేవు. విదర్భలోని అష్ట వినాయకులలో మొదటిగా తెలిసిన గణేశుడు నాగ్పూర్లోని కొండ గణపతి. ఈ ప్రసిద్ధ దేవాలయం నాగ్పూర్లో ఉంది. ఇక్కడ ఒక రావి చెట్టు కింద చెక్కబడిన వినాయకుడి బొమ్మను చూడొచ్చు. ఈ స్వయంభూ గణేశుడి విగ్రహం ఒక పురాతన దేవాలయం శిథిలమైన శిథిలాలలో దొరికినట్లు స్థానికులు చెబుతారు. మొదట్లో ఇది చాలా సాధారణమైన దేవాలయంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇది మహాపుణ్యక్షేత్రంగా మారింది. కాలక్రమేణా ఈ ఆలయానికి ఆదరణ పెరిగింది. ప్రతిరోజు ఉదయం 4:30 ఇక్కడ పూజలు ప్రారంభమవుతాయి. మంగళ శనివారాల్లో అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. విదర్భలోని అష్టవినాయకులలో గణపతి పురాతన స్థండిల గ్రామంగా పిలువబడే మేందా గ్రామంలో వైనగంగ నది ఒడ్డున కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోని గణేశుడి విగ్రహం 8 అడుగుల ఎత్తుతో సవ్య లలితాసనంలో ప్రతిష్ఠించబడి ఉంటుంది. పాదాల వద్ద ఒక సర్ప చక్రాలు ఉంటాయి. దీనిపై గణేశుడి వాహనం ఎలుక, దానిపై గణపయ్య కూర్చుని ఉంటాడు. ఈ విగ్రహం చతుర్భుజ ఆకారంలో ఉంటుంది. ఒక చేతితో వరదముద్ర, మరొక చేతిలో అంకుశం, పాశము, మోదకముతో నిండిన పాత్రను కలిగి ఉంటుంది. విగ్రహం తలపై 5 భుజాల పాము శిల్పంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని చతురస్రాకారంలో దాదాపు 8 అడుగుల ఎత్తులో మారుతి విగ్రహం ఉంటుంది. రాముడు వనవాస సమయంలో రామ్టెక్లో ఉండేవాడని నమ్ముతారు. సపుతర పర్వత శ్రేణిలో ఉన్న ఈ ప్రదేశం చాలా సుందరంగా ఉంటుంది. విదర్భలోని అష్టవినాయకుని స్థలం వీటిలో ఒకటి. ఇక్కడ అష్టాదశ భుజ గణపతి ఆలయం ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఇక్కడి విగ్రహం చాలా భిన్నమైనది, విశిష్టమైనది. 18 చేతులతో ఉన్న గణపతి విగ్రహం చాలా అరుదైనది. గణేశుడికి 18 శాస్త్రాల పట్ల పరిజ్ఞానం ఉండటం వల్లే 18 చేతులతో చూపించారని స్థానికులు చెబుతారు. పురాణాల ప్రకారం గణేశుడు తన 18 విజయాల కారణంగా విఘ్నేశ్వరునిగా పూజించబడ్డాడు. కుడి కాండమునకు ప్రభువు కనుక సిద్ధి వినాయకుడు అని కూడా పిలువబడ్డాడు. నాగ్పూర్ చింద్వారా రైల్వేలో పట్నా సావంగి స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది అదాస క్షేత్రం. ఇది ఎత్తైన కొండపై ఉన్న పురాతన గణేశ దేవాలయం. ఈ విగ్రహం నృత్య వినాయకుడిదని పండితులు చెబుతున్నారు. ఈ వినాయక విగ్రహంలో తొండం కుడివైపున ఉంటుంది. మహాపాప, సంక్షత, శత్రు అనే 3 రాక్షసులు ఈ లోకాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉండేవారు. ఈ రాక్షసుల నుండి కాపాడాలని దేవతలందరూ శమీ వృక్షం కింద ఉన్న శంకరుడు పార్వతీ రూపంలో
వినాయకుణ్ణి పూజించారు. అప్పుడు ఆ చెట్టు వేరు నుండి శమి విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై 3 రాక్షసులను వధించాడు. ఈ కథ జరిగిన ప్రదేశంలో ముర్ధల్ మహర్షి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణేశుని 21 ప్రదేశాలలో ఇది మేల్కొలుపు గణేశ క్షేత్రం. విదర్భలోని అష్ట వినాయకులలో ఒకరైన వరద వినాయకుడు భద్రావతి వద్ద అంటే చంద్రపూర్లోని బాండకల్ కొండపై ఉన్నాడు. ఈ ప్రాంతమంతా పురాతన కాలం నాటి స్పర్శను కలిగి ఉంది. కొండ ఎక్కుతుండగా దారిలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపిస్తాయి. గణపతి ఆలయంలో 16 స్తంభాలతో కూడిన గొప్ప హాలు ఉంది. ఇక్కడి గణపతి దేవాలయంలోకి ప్రవేశించాలంటే కొన్ని మెట్లు కిందకి దిగాలి. అప్పుడే లోపల సుమారు 8 అడుగుల ఎత్తులో కూర్చున్న భంగిమలో వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. అంతేకాదు, ఈ విగ్రహంపై కిరీటం కూడా ఉంటుంది. బండారా జిల్లాలోని వైనగంగ ఒడ్డున ఉన్న పావని గ్రామంలో ఉన్న వినాయకుడు విదర్భలోని అష్ట వినాయకులలో ఒకరు. ఇక్కడ గణపతి విగ్రహం ఉండదు. దానికి బదులుగా ఆలయం నిలబడి ఉన్న రాయి 5 వైపులా 5 ముఖాలు ఉన్నాయి. అందుకే దీనిని సర్వతోభద్ర గణపతి, భద్రగణపతి, పంచానన, విఘ్నరాజ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. పావని గ్రామం చుట్టూ పటిష్టంగా కనిపిస్తుంది. గ్రామం మధ్య భాగంలో ఒక చిన్న దేవాలయం ఉంది. అందులో గణేశ విగ్రహం ఉంది. ఆలయానికి ఎదురుగా డేగ స్తంభం ఉంటుంది. ఈ నిర్మాణంలో కొంకణ్లో లాగా ఇక్కడ చిరాస్ను ఉపయోగిస్తారు. ఈ ఆలయాన్ని పాలందూరు గ్రామానికి చెందిన శ్రీహరిస్వామి జోషి నిర్మించారని చెబుతారు. భక్తుల బాధలన్నింటినీ పోగొట్టే చింతామణి కాలాంబ గ్రామంలో కొలువై ఉంది. ప్రసిద్ధ 21 గణేశ పుణ్యక్షేత్రాలలో పురాతన కాదంబపూర్ నేటి కలం. ఇక్కడి గణపతి దేవాలయం కొంత విశిష్టమైనది. విగ్రహం దాదాపు 15 అడుగుల భూమి లోపల ఏర్పాటు చేయబడింది. అందుకోసం 3 మెట్లు కిందకి దిగాలి. ఇక్కడ భూగర్భ జలాల ప్రవాహాలు ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం పెరగడం ప్రారంభమవుతున్నప్పుడు ఈ కోర్లు నీరు చేరడం ప్రారంభమవుతుంది. గణేశ విగ్రహం పాదాలకు నీరు చేరినప్పుడు అది మళ్ళీ తగ్గుతుంది. ఇలాంటి సంఘటన 12 ఏళ్లకొకసారి జరుగుతుంది. ఈ ఆలయంలో కొన్ని అరుదైన చిత్రాలు చెక్కబడ్డాయి. ఒక స్తంభం మీద 4 వైపులా చెక్కబడిన వినాయకుడి బొమ్మలను చూడొచ్చు. గుడి ముందు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం శేషంలా కనిపిస్తుంది. రామాయణం, మహాభారతాలు ప్రతి భారతీయుడికి తెలిసిందే. ఏకచక్ర అనే పేరు కూడా పాండవులకు సంబంధించినది. భీముడు బకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఏకక్ర గ్రామ ప్రజలను ఆ రాక్షసుడి బారి నుండి రక్షించిన కథ అందరికీ తెలిసిందే. నాగ్పూర్ వార్దా రహదారిపై దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో కేల్జార్ కోట ఉంది. ఈ పురాతన గణేశ దేవాలయం ఈ కేల్జార్ కోటపై ఉంది. పాండవుల కాలంలో స్థానికులు దీనిని గణేష్ స్థాన్ అని కూడా పిలుస్తారు. బకాసుర సంహారానికి గుర్తుగా పాండవులు ఈ వినాయకుడిని ప్రతిష్ఠించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ప్రాచీన కాలంలో కేల్జార్ గ్రామాన్ని ఏకాగ్ర నగరి అని పిలిచేవారు. అయితే ఈ వినాయకుడిని ఏకచక్ర గణేశ అని కూడా అంటారు. ఈ గణేశ దేవాలయం కేల్జార్ కోటపై ఎత్తైన ప్రదేశంలో ఉంది. దేవాలయం వెనుక భాగంలో పుష్కరిణి కూడా ఉంటుంది.